జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చాలా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడైనా కానీ తన క్యాండిడేట్ ని ముందుగానే బయటికి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ నెలకొన్న ఉత్కంఠ ఏంటంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎప్పుడైనా సరే క్యాండిడేట్ ని ముందుగా చెప్పకుండా ఎన్నికలు జరిగే సమయం వరకు కూడా ఈ క్యాండిడేట్లని చూస్ చేసే విషయంలో ఎప్పుడు కాస్త లేట్ గా సమయపాలన వహిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉత్కంఠ నెలకొంది. నిజంగా కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ క్యాండిడేట్ ని ఇంకా ఎప్పుడు నిలబెడతారు, ప్రచారం ఎప్పటి నుంచి జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఇటు కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా అంటే కాంగ్రెస్ లో అలకలు సాధ్యం కాబట్టి ఈసారి క్యాండిడేట్ ని ఎవరు నిలబెడతారు, మరి అంటే ఎంతో హోప్స్ పెట్టుకున్న మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ అప్సెట్ అవుతారు కదా. తప్పకుండా మళ్ళీ ఈ ఎన్నికల తర్వాత కూడా కొద్దిగా అలకలు సాగే ఉత్కంఠ ఉందని కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మిగతా సమాచారం బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా ఒకసారిగా హీట్ ఎక్కబోతున్నాయని చెప్పాలి. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది, మరొకవైపు కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకవైపు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అంశంలో కాషాయ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ కాషాయ జెండా ఎగరవేయాలనేటటువంటి లక్ష్యంగా ఇప్పటికే ఒకవైపు అక్కడ మానిటరింగ్ కమిటీ వేయడం జరిగింది. అటు ఎమ్మెల్యే ఎంపీలతో కూడుకున్నటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. ఇప్పటికే ఆ కమిటీ ఇంటర్నల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూనే అదేవిధంగా భూస్థాయి మీటింగులు సైతం కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇలాకాలోనే ప్రస్తుతం ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. దీనిపైన చాలా సీరియస్గా కిషన్ రెడ్డి తీసుకోవడంతో ఆయన నిత్యం ఎప్పుడు కూడా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కార్యక్రమాలు పెట్టుకోవడం, ప్రజలతో కలవడంతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒకవైపు ఇంటర్నల్గా అక్కడ పార్టీ కేడర్ అంతా కూడా పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అభ్యర్థికి సంబంధించి దాదాపు ముగ్గురు సభ్యులతో కూడుకున్నటువంటి 3-man కమిటీని సైతం ప్రకటించడం జరిగింది. ఈ కమిటీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలు తీసుకోవడం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను అన్నింటిని కూడా తీసుకొని రాష్ట్ర నాయకత్వం నివేదిక ఇవ్వబోతుంది. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి సిట్టింగ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లంకల్ దీపక్ తో పాటు అదేవిధంగా జూటూరు కీర్తిరెడ్డి, అదేవిధంగా వేరపనేని పద్మతో పాటు మరొకవైపు ఆకుల విద్య, అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని ఒక 3 నుంచి 4 అభ్యర్థుల్ని ఫైనల్ చేసి అధినాయకత్వానికి పంపించాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు మరొక 2-3 రోజుల్లోనే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటిస్తాము, అక్కడ పూర్తి స్థాయిలో పనిచేసి జూబ్లీహిల్స్ లో మా సత్తా చాటం, అక్కడ గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే ప్రధానంగా హైదరాబాద్ లో పట్టుకున్నటువంటి పార్టీ. దాదాపు ఇక్కడ 44 మంది కార్పొరేటర్లు గెలిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హై లెవెల్ పీపుల్స్ అంతా కూడా బీజేపీ పార్టీని ఆదరిస్తారనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఒక బూస్టింగ్ ఇస్తుంది. రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ దిశగానే బీజేపీ పార్టీ కసరత్తు చేస్తుంది. మరొక 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి ఏమన్నా.